హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే క్రేజీ హెచ్ఆర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. వాయిస్ అండ్ నాన్ వాయిస్ జాబ్స్ ఇస్తున్నారు. సో ఎటువంటి అనుభవం అక్కర్లేదన్నమాట ఎవరికి కూడా. సో నెలకి జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే అప్లై చేయండి, అస్సలు మిస్ కావద్దు. ఇటువంటి నోటిఫికేషన్ని చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఇక్కడ చూడండి గైస్, మనకైతే క్రేజీ హెచ్ఆర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో బీపీఓ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ జాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. గ్రేటర్ కోల్కతా ఏరియాలో ఉంటుందన్నమాట. సో 18K నుంచి 25K వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. శాలరీ అనేది 2 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 62 మంది అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఉద్యోగం అవలోకనం వచ్చేసరికి క్రేజీ హెచ్ఆర్ బీపీఓ డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ పాత్ర కోసం డైనమిక్ వ్యక్తుల కోసం కోరుతుందన్నమాట. సో అలాగే 0 to 1 1 సంవత్సరం అనుభవం ఉన్న ఫ్రెషర్లకు ఈ స్థానం అనుకూలంగా ఉంటుంది. వారు తమ కెరీర్ను ఉత్సాహపూరితమైన వాతావరణంలో ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై, గుర్గాన్ మరియు హైదరాబాద్తో సహా అనేక ప్రధాన నగరాల్లో పూర్తి సమయంగా మీరు వర్క్ చేయొచ్చు. పార్ట్ టైం లేదా రిమోట్ వర్కింగ్ ఆప్షన్లతో ఈ యొక్క జాబ్ సౌలభ్యాన్ని అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అర్హతలు మరియు నైపుణ్యాలు చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి నైపుణ్యం అనమాట. పరస్పర అవగాహనను నిర్ధారించడానికి సమాచారాన్ని స్పష్టంగా మరియు ప్రభావవంతంగా తెలియజేయగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. అలాగే కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్ అనమాట తప్పనిసరి నైపుణ్యం అనమాట. ఖాతాదారులకు సేవ చేయడము మరియు కస్టమర్ సంతృప్తి మరియు విధేయతను నిర్ధారించడం పట్ల మక్కువ చూపే విధంగా ఉండాలి. అలాగే సమస్య పరిష్కార సామర్థ్యాలు అనమాట తప్పనిసరి నైపుణ్యం అనమాట. సో సమస్యలను గుర్తించే సామర్థ్యము, సాధ్యమైన పరిష్కారాలను విశ్లేషించడం మరియు ఉత్తమ ఫలితాలను అమలు చేయగలిగే విధంగా ఉండాలి. ఒత్తిడిలో పని చేసే సామర్థ్యం అనమాట. అధిక పీడన పరిస్థితుల్లో కూడా ఉత్పాదకత మరియు పని నాణ్యతను నిర్వహించే విధంగా ఉండాలి. వివరాలకు శ్రద్ధ అనమాట. తప్పులను నివారించడానికి మరియు అన్ని పనుల్లో నాణ్యతను నిర్ధారించడానికి ప్రతి వివరాలపై జాగ్రత్తగా దృష్టి పెట్టగలిగే విధంగా ఉండాలి. అలాగే బహువిధి నైపుణ్యాలు, బహుళ పనులను సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యం, గడువుకు అనుగుణంగా వాటికి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది చాలా అవసరం. అలాగే అనుకూలత అనమాట. మారుతున్న దృశ్యాలకు అనుగుణంగా మరియు కొత్త సాంకేతికతలు మరియు ప్రక్రియలను త్వరగా నెరవేర్చుకునే సంకల్పం మరియు సామర్థ్యం అనేది చాలా అవసరం. జట్టు కృషి అనమాట. జట్టు లక్ష్యాల సాధనకు సహకరించేందుకు బృంద సభ్యులతో సమర్థవంతంగా సహకరించే విధంగా ఉండాలన్నమాట. పాత్రలు మరియు బాధ్యతలు అనమాట. ప్రొఫెషనల్ మరియు సమర్థవంతమైన విధానాన్ని ఉపయోగించి ఫోన్, ఈమెయిల్ లేదా చాట్ ద్వారా కస్టమర్ ప్రశ్నలను నిర్వహించండి మరియు పరిష్కరించండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే వినియోగదారులకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించండి మరియు వారి అవసరాలను సులభతరం చేయడానికి కంపెనీ వనరులను ఉపయోగించే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్ అనుభవం మరియు సంతృప్తి స్థాయిలను మెరుగుపరచడానికి క్రాస్ ఫంక్షనల్ టీములతో కలిసి పనిచేయగలిగే విధంగా ఉండాలి. కంపెనీ సాఫ్ట్వేర్ సాధనాలను ఉపయోగించి కస్టమర్ రికార్డులను స్థిరంగా నవీకరించే విధంగా ఉండాలి. వ్యవస్థీకృత వాతావరణాన్ని నిర్వహించే విధంగా ఉండాలి. సర్వీస్ డెలివరీ మరియు క్లయింట్ సంతృప్తిని మెరుగుపరచడానికి ప్రక్రియ
మెరుగుదలను అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే నాణ్యత ప్రమాణాలు మరియు అంతర్గత విధానాలకు కట్టుబడి నిర్వహణ ద్వారా నిర్దేశించబడిన పనితీరు లక్ష్యాలను చేరుకునే విధంగా ఉండాలి. అలాగే ప్రోడక్ట్ మార్పులు, సర్వీసు మెరుగుదలపై అప్డేట్ అవ్వడానికి ట్రైనింగ్ సెషన్లలో పాల్గొనే విధంగా ఉండాలి. రెగ్యులేషన్ మరియు క్లయింట్ సంబంధాలను కొనసాగించడంపై దృష్టి సారించి పెరిగిన కస్టమర్ ఫిర్యాదులను నిర్వహించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. ఇది మొత్తం మీకు నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్. కావాల్సిన నైపుణ్యాలు, అనుభవం వచ్చేసరికి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్, అలాగే సమస్య పరిష్కార సామర్థ్యాలు, ఒత్తిడిలో పనిచేసే సామర్థ్యము, వివరాలకు శ్రద్ధ, బహువిధి నైపుణ్యాలు, అనుకూలత, టీమ్ వర్క్ అనమాట. సో ఇవి మొత్తం మీకు కావాల్సినవి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటూ వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన
ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.